హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ స్నాక్ రెసిపీ చేసుకుందామండి. అవే మిల్ మేకర్ వడలు. చాలా ఈజీగా సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడానికి, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి స్నాక్స్గా. ఇవి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, అసలు ఎటువంటి సాస్ కానీ ఏమీ లేకుండానే డైరెక్ట్గా కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ విధంగా మిల్ మేకర్ చిన్నవి కానీ పెద్దవి కానీ తీసుకోవాలి. మనం ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని కప్ కొలతలో అయినా ఎలా అయినా సరే చూసి ఒక పావు కేజీ, హాఫ్ కేజీ అలాగా చూసుకొని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని అందులో బాగా వేడి చేసిన వాటర్ పోసి ఒక 20 మినిట్స్ నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల ఇవి అందులో బాగా ఉబ్బుతాయి. ఈ విధంగా వేడి వాటర్ పోసి పెట్టిన తర్వాత అవి నానుతూ ఉంటాయి కదా, ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే మిరియాలు ఉంటాయి కదా, అవి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మనం ఇవి వాటర్లో నానబెట్టాం కదా, బాగా నానిపోయాయి. ఇప్పుడు మనం ఆ వాటర్ వంచేసి కొంచెం చల్లటి నీళ్లు పోసుకొని వీటిని మొత్తం కూడా వాటర్ పిండి పక్కకు తీసుకుందాం. అవి మరీ వేడిగా ఉంటే మనం గట్టిగా వాటర్ పిండలేం కాబట్టి ఆ నీళ్లు వంచేసి మనం కొంచెం చల్లటి వాటర్ పోసుకొని ఈ విధంగా చేత్తో గట్టిగా పిండేయాలి. వాటర్ అనేది పూర్తిగా పోతుంది అప్పుడు. ఇప్పుడు మనం ఈ విధంగా వాటర్ పిండేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో వీటిని కూడా వేసి మనం బాగా క్రష్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా మనకి కచ్చవచ్చగా నలిగేలాగా అయిపోయినా సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ పేస్ట్లా కావాల్సిన పని లేదండి. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసి గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలుపుకుంటే మనకి వడలు అనేవి టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పచ్చనిపప్పు ఒక గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2 స్పూన్లంతా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా కొంచెం కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఇవి వేసుకొని ఇందులో మనం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కారం అనేది మనం ఎండుమిర్చి వేసాము, అలాగే మిరియాలు వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా శనగపిండి ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడే ఫ్రెష్గా కూడా పట్టుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందే వాటర్ వేసుకోకూడదండి. అసలు వాటర్ పడుతుందో లేదో చూసుకొని అందులో ఉన్న తేమతోనే ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఉండ వస్తుందా రావట్లేదా అని ఒకసారి చూసుకొని దాన్ని బట్టి, ఎక్కువ కూడా పట్టదండి, ఒక టీ స్పూను 2 టేబుల్ స్పూన్ల అంత వాటర్ మాత్రమే పడుతుంది. ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని క్రాక్స్ రాకుండా మనం ఈ విధంగా వడల్లాగా ఒత్తుకోవాలి. అరిచేతిలో పెట్టుకొని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకుంటే సరిపోతుంది. వీటిని పల్చగా చేయకూడదండి. పల్చగా చేస్తే మనం ఆయిల్లో వేసేసరికి విడిపోతాయి. అందుకే ఈ విధంగా వేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా అరిచేతిలో ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ ముందుగానే చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. మనకి వాటర్ ఎక్కువ కూడా పట్టలేదండి, ఒక టేబుల్ స్పూన్ అంతే పట్టాయి. ఆ విధంగా వాటర్ చూసుకొని పోసుకోవాలి. ముందే మనం వాటర్ పోసేవనుకోండి జావైపోతుంది. అసలు ఒక్కొక్కసారి వాటర్ కూడా అస్సలు పట్టదండి, మనకి ఆ ఉన్న తేమతోనే సరిపోతుంది. ఈ విధంగా బాల్స్ చేసుకొని క్రాక్స్ అనేది లేకుండా మనం ఉంది అంటే అప్పుడు పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఈ విధంగా 2 వైపులా కూడా ఒత్తుకొని సైడ్లంతా కూడా అడ్జస్ట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి.
ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టిన తర్వాతే మనం వీటిని ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. కొన్ని వేసుకొని అవి డీప్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వీటిని మెల్లిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా హీట్ ఉండాలండి. అప్పుడే ఇవి విడిపోకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ లేకుండా మనం అందులో వేసామనుకోండి విడిపోతాయి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వేసుకోవాలి. అలాగే వేయంగానే కదిలించకూడదు. ఒక 2-3 సెకండ్స్ అలా వాటిని అందులోనే వేగనివ్వాలి. ఆ తర్వాత వాటిని మెల్లగా రెండో వైపుకు తిప్పి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి లోపట పచ్చిగా ఉంటుంది అట్లా ఏమీ ఉండదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని వేడి నీటిలో నానబెట్టాం కదా మిల్ మేకర్ని, అందుకని చెప్పి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. తినడానికి టేస్ట్ కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ విధంగా మనం ఎన్ని పడతాయో కళాయిలో అన్ని వేసుకొని వేయించుకొని మళ్ళీ అదే విధంగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఉన్నప్పుడు వేసుకోవాలి, మధ్యలో తగ్గించాలి. అదేవిధంగా మనం ఇవన్నీ అయిపోయే వరకు ప్రాసెస్ అలాగే చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా అలాగే తినేయచ్చండి. ఎటువంటి టమాటా సాస్ అలాంటివి ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా తినడానికి చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.